ఏం చేస్తున్నావు చెప్పు. బిర్యానీ అండి. పలావ్ అంటే ప్లెయిన్ పలావ్. వెజిటేబుల్ బిర్యానీ అంటారు. మామూలుగా బిర్యానీ అంటే మన సాస్ బిర్యానీ. మన ఆంధ్ర స్టైల్ మాత్రం ఇది వెజిటేబుల్ బిర్యానీ అనమాట. వెజిటేబుల్ బిర్యానీ. ఓకే. అదే ముందర నెయ్యి వేసుకుంటున్నాం గిన్నె పెట్టుకొని. ఇది ఒక 300 మందికి వంట. 300 మందికి ఒక 15 కేజీలు బిర్యానీ వేస్తున్నాం. 15 కేజీలు 100కి 5 కేజీలు కడిగి. ఓకే. ముందర నెయ్యి వేసుకుంటాం. డాల్డా ఎంత? డాల్డా అండి అంటే కొలతేం లేదు, మామూలుగా పార్టీలను బట్టి వేస్తూ ఉంటాం. కొంచెం లో పార్టీలు అయితే డాల్డా వాడతాం, లేకపోతే అచ్చంగా నెయ్యే వాడతాం బిర్యానీకి. ఇప్పుడు 15 కేజీలు కదా, నెయ్యి ఎంత పడుతుంది? 15 కేజీలకి నెయ్యి అంటే మనం కేజీ నుంచి కేజీన్నర దాకా వేసుకోవచ్చు. మిగతా రిఫండ్ ఆయిల్ అంటే ఆయిల్ వాడుకోవచ్చు. ఆయిల్ ఇప్పుడు కేజీన్నర నెయ్యి కదా? కేజీన్నర అంటే అర కేజీ నెయ్యి వేసాను, ఒక అర కేజీ డాల్డా వేసాను అనమాట. మిగతా రిఫండ్ ఆయిల్ వేస్తాం. ఓకే. బట్టి పెద్ద డబ్బాను మేము సుమారుగా మాకు తెలుసు కాబట్టి చూసి పోసుకుంటామండి. ఇంటికాడ ఏమైనా తెలంగాణలో అయితే కొంచెం పాలు తీసుకొని పోసుకోవచ్చు. ఇది రిఫండ్ ఆయిలా? ఇది రిఫండ్ ఆయిల్. ఓకే. ఎక్కువ పెట్టి అక్క బయట ఇది రిఫండ్ వచ్చేస్తుంది కానీ ఏమేమి వేస్తున్నావు చెప్పు. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత అండి పలావ్ దినుసులు మొత్తం కలిపేసుకోవాలి. పలావ్ దినుసులు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ చీలిక, పుదీనా, మెంతాకు అన్ని కలిపేసుకొని ఆయిల్ బాగా ఒకసారి ఫ్లేవర్ అంటే ఆయిల్లో ఒకసారి హీట్ మీద పడేసరికి ఈ దినుసుల్లో ఫ్లేవర్లు అన్నీ మొత్తం ఒకసారిగా మనకి బిర్యానీలోకి వస్తాయి అన్నమాట. ఆయిల్లో మరి ఆయిల్ ఎక్కువ కాగిన తర్వాత వేసినా కానీ మంట వస్తుంది. ఇంట్లో చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. పచ్చిమిరకాయలు గంటు పెట్టరా? అవసరం లేదండి. పచ్చిమిరకాయలు గంటు పెట్టలేదు చూడండి. మాకు ఇంట్లో అంటే ఏగి మీద పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంట్లో మనకి వంటలో కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, దూరంగా ఉంటాం కాబట్టి. అది పోయి బెదరా ఊరి పేరు చెప్పు ఏమంట. నీ ఫోన్ నెంబర్ పెడతాను రా. క్యాప్సికమ్ ముక్కలండి. వెజ్ బిర్యానీ కాబట్టి మామూలు చేసుకుంటున్నాం. బిర్యానీలోకి అయితే ఏం వాటర్ ప్లేన్ వేసేస్తారు, ఏం ఉండదు నాన్న. అల్లం వెల్లిపాయ పేస్టా? వెల్లిపాయ అండి, ఇది ఓన్లీ వెల్లిపాయ. వెల్లిపాయ కొంచెం ఆయిల్లో ముందర పడి కొంచెం ఆగాలి. దీంట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది. అల్లం పేస్ట్ అండి. వెల్లిపాయ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్. ఓకే. ముందు వెల్లుల్లిపాయ వేగాల బాగా బాగా వేగట్లేదండి. మాంసం కొరకైతే వేసుకోవాలి. ఇది పలావ్ కాబట్టి మరి వేపకూడదు. కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు. టమాటా ముక్కలు. ఓకే. కులాల మీద వేస్తున్నా చూడండి, తెగ బాగా వస్తుంది అనమాట వేడి. కారం. ఓకే. ఎందుకు కారం వేయటం? ఎందుకు కారం వేసుకుంటే కొంచెం కలర్గా ఉంటుందండి. మనం పెరుగు ఇవన్నీ వేసుకుంటాం కదా, వైట్గా లేకుండా ఏంటంటే కలర్ వస్తుంది. కొంచెం లైట్గా కొంచెం మనకి డైమండ్ కలర్ లాగా వస్తుంది. తెల్లగా కొబ్బరి అన్నం లాగా ఉంటుందండి.
పసుపు పసుపు అండి, కొంచెం అజినమోటో. అజినమోటో టేస్టింగ్ సాల్టేగా. అవునండి అది. పుదీనా. ఫ్రెండ్స్ ఇక్కడ పెరుగు వేసి ఎసర పోస్తారు కదా, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. నా కెమెరా హీట్ అయిపోయి కెమెరా ఆఫ్ అయిపోయింది. ఇప్పటికి ఎన్ని నిమిషాలు అయింది మన బియ్యం వేసి? బియ్యం వేసి అండి మనకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అయింది. ఎసరు వచ్చిన తర్వాత 5 నిమిషాలు 5 నిమిషాలు. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు పట్టిద్దా? ఒక 15 నిమిషాలు పట్టిద్దండి. ఓకే. దగ్గర పెట్టు. ఓకే. ఇప్పుడే దమ్మంటే ఇదేనా? అంతే. నువ్వు కింద నొప్పులు ఉంచరేక లైట్గా ఉంటాయండి, కింద చుట్టూ ఉంటాయి. ఇప్పుడు పైనుంచి కూడా వేడి కింద దిగుతుందనా? పైనుంచి వేడి పైనుంచి హీట్ అండి, పైన ఎసరు పైన లాగింది, కింద ఎసరు కింద లాక్కుంటుంది. హాఫ్ బాయిల్ అవుతుంది అనమాట గ్యాస్ దమ్ మీద. వేసుకోవాలయ్యా. ఆ నొప్పులు ఇటు నాన్న. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే.